నిరంతరం ఆమె గలం విప్పుతూనే ఉన్నారు. సో సంధ్య గారు మనకు అందుబాటులో ఉన్నారు. సంధ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. సంధ్య గారు, ఇప్పుడు శివాజీ అంటే శివాజీ అని కాదు, శివాజీ మాట్లాడిన మాటలు గతంలో చాలా మంది మగవారు మాట్లాడారు, ఇప్పుడు శివాజీ. సో ఈ భావజాలం మగ దురహంకారానికి అర్థం పడుతుందా, లేదు ఆడవారి వేషధారణ గురించి ఏదైనా చెప్పాల్సిన అవసరం ఉందా, కొంతమంది హీరోయిన్స్ లేదంటే కొంతమంది ఆడవారి గురించి? ఇక్కడ ఒకటండి, ఆడవాళ్ల వస్త్రధారణ మీద చర్చనీయాంశం చేయడం మొదలేం కాదు. ఇతనే చివరోడు అనే అభిప్రాయం మాకు లేదు. అలాగే అతను చెప్పిన క్షమాపణలు అతను వాడినటువంటి 2 పదాల మీద ఇచ్చాడు, కానీ అతని కాన్సెప్టే అది వ్యతిరేకమైంది. మహిళలే కాదు, పురుషులైనా స్త్రీ పురుష సమానత్వాన్ని గౌరవించే ఎవరైనా అంగీకరించేది కాదు. అది ఖచ్చితంగా దురహంకారపూరితంగా ఉంది, అజ్ఞానంతో కూడుకున్నది. హీరోయిన్ లో మీరు బట్టలు వేసుకోకండి అన్నారు. సావిత్రి సౌందర్యలాగే ఉండండి, చీరలోనే అందం గౌరవం అన్నారు. మరి మన హీరోయిన్లు అందరూ మేము చీరలే కట్టుకుంటామంటే వాళ్ళ పాత్రలు ఉంటాయన్న గ్యారంటీ ఇస్తాడా శివాజీ? మీ మీడియా ఛానళ్లలో మేము చీరలే కట్టుకుంటాం, మేము భారతీయ సాంప్రదాయానికి ప్రతినిధులం, మేము చీరలు కట్టుకుని న్యూస్ చదువుతాం అంటే మీ ఛానళ్లలో బ్లేజర్లు లేకుండా ఇస్తారా? అంటే వాళ్ళకి ఉద్యోగం ఉంటుందా అని నేను అడుగుతున్నా. అంటే ఇవాళ ఆధునిక కాలంలో వస్త్రధారణ కానీ, ఆయా సంస్థలకు సంబంధించిన డ్రెస్ కోడ్ కానీ రకరకాలు కూడా పనిచేస్తాయి. నేను చీరలే కట్టుకుంటా అంటే ఉద్యోగాలు కూడా ఉండవు. సెక్యూరిటీ గార్డుల నుంచి భర్తలు తిరుగుబోతులుగా ఉండి పని చేయకపోతే కుటుంబాలు గడవడానికి, పిల్లల్ని పెంచడానికి, సాధడానికి సెక్యూరిటీ గార్డు మహిళలు కూడా ఇళ్లలో చీరలే కట్టుకున్నా ప్యాంటు చొక్కా వేసుకొచ్చి వాళ్ళు సెక్యూరిటీ గార్డులుగా. సంధ్య గారు, అంటే ఇక్కడ చీరలు ప్యాంటు షర్ట్లు అని కాదు, అంగాంగా కనపడే విధంగా మహిళ వస్త్రధారణను తప్పుబట్టే మగవారి గురించి మీరేమంటారు? చీరల ప్యాంట్ల కూడా ఏ విషయం, డిగ్నిటీ అనేది ఎవరికైనా ఉండాలండి. హ్యూమన్ డిగ్నిటీ గురించి మాట్లాడాలి ఇన్ జనరల్ గానీ. అతను ప్రత్యేకంగా హీరోయిన్లు మీరు బట్టలు వేసుకోవద్దు, సావిత్రి సౌందర్య చీరలు కట్టుకునే గౌరవాన్ని అతను ప్రత్యేకంగా మాట్లాడాడు. నేను అడుగుతున్నా, చీరలు కట్టుకుంటేనే ఉద్యోగాలు ఉండే అవకాశం ఉందా? చీరలు కట్టుకుంటే ఉద్యోగాలు కూడా కాపాడుకునే పరిస్థితి లేదు. ఎక్కడ మీడియా రంగం నుంచి సినిమా రంగాల వరకు, బయట కాల్ సెంటర్స్ నుంచి మాల్స్ వరకు, మాల్స్ లో పనిచేసే అమ్మాయిలకు కూడా మేము డ్రెస్లు వేసుకోము అంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ అక్కడ అంగాంగాన్ని ప్రదర్శించే బట్టలు కాదు కదా, వాళ్ళ ప్యాంటు షర్ట్ లో అది యూనిఫామ్, అక్కడ వరకు ఓకే. విషయం అండి, అతను బట్టల మీద మాట్లాడాడు, చీర గురించి మాట్లాడాడు. అతను చీర కట్టుకుంటేనే గౌరవం అనే అంశాన్ని మాట్లాడాడు. కాబట్టి దాంతో పాటు ఏమన్నాడు అంటే ఒక పదాన్ని వాడాడు, సామాను అనే పదాన్ని వాడాడు. అంటే అంగాంగం కనపడే డ్రెస్సులు వేసుకోవద్దు అని మాట్లాడాడు. సో ఇక్కడ అనసూయ ఏమంది అంటే అసలు ఒకటండి, అనసూయ తన అభిప్రాయం చెప్పారు. మీకు అందరికీ తెలుసు, మేము స్త్రీల గౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం, స్వేచ్ఛ కోసం పనిచేస్తూ మాట్లాడుతున్నటువంటి మేము స్త్రీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. తమకు సంబంధించిన వేషభాష వస్త్రధారణలో దాని మీద మార్కెట్ కల్చరో సాంప్రదాయ కల్చరో ఏమీ రుద్దాల్సిన అవసరం లేదు. అంటే సాంప్రదాయ భావజాలంలో వాళ్ళని విలాస వస్తువులుగానే చూశారు, మార్కెట్ సంస్కృతిలో వాళ్ళని అమ్మకపు వస్తువులుగానే చూస్తున్నారు. ఈ కల్చర్ ని, వీటికి వెనక ఉన్న కల్చర్ ని చూడకుండా మనం కేవలం అనసూయనో శివాజీనో ఎదురు పెట్టి మాట్లాడితే కాదు. అతను చూపించకండి అని చెప్పిన సందర్భంలో అతను వాడిన భాష అభ్యంతరకరం, నంబర్ 1. రెండవది, చూసేవాళ్ళు చూపించేవాళ్ళు ఒక్కళ్ళే ఇక్కడ మనం సెపరేట్ చేయలేము. చూపించేవాళ్ళు ఉన్నారు, సినిమాలే ఉన్నాయి, నిర్మాతలు ఉన్నారు. అతను ఇంకో మాట అనొచ్చు కదా, నిర్మాతలు అట్లా చూపించకండి ఆడవాళ్ళని, దర్శకులారా అట్లా చూపించకండి ఆడవాళ్ళని అని ఎందుకు అనలేకపోయాడు? అంటే ఆడవాళ్ళని ఎందుకు బాధ్యులను చేస్తారు? అత్యాచారాలకి బాధితులనే బాధ్యులను చేస్తారు, వస్త్రధారణలకి వాళ్ళనే బాధ్యులను చేస్తారు. కానీ వాళ్ళ స్టైల్ కావచ్చు, కల్చర్ కావచ్చు, ఆధునిక పోకడలు కావచ్చు, ఇవన్నీ వాళ్ళ మీద కూడా ప్రభావితం చేస్తాయి. ఓకే సంధ్య గారు, ఒక్క విషయం, ఒకే ఒక క్వశ్చన్ నేను స్ట్రైట్ గా అడుగుతాను. సంధ్య గారు, ఒకే ఒక క్వశ్చన్ నేను స్ట్రైట్ గా అడుగుతాను, దానికి మీరు స్ట్రైట్ గానే ఆన్సర్ చేయండి. స్త్రీ వేసుకునే బట్టల్లో సభ్యత అసభ్యత అనేది ఉంటుందా ఉండదా? స్త్రీలకైనా పురుషులకైనా అసభ్యత అనేది ఉంటుందా? ధారణ అనేది సమాజంలో ఇతరులని ఇబ్బంది పెట్టే విధంగా ఉండొద్దు. ఎందుకంటే ఇవాళ చాలా మంది కొన్ని మతాలకు చెందిన వాళ్ళు ఒంటి మీద నూనె పోగు లేకుండా కూడా వస్తారు.
అట్లా ఎదురు వచ్చినప్పుడు చెదరగొట్టినవి కూడా ఉన్నాయి. కానీ ఆ మతస్థులు ఆయన చుట్టూ తిరిగి మా బిల్డింగ్ లోనే 3-4 సార్లు అట్లా వస్తుంటే నేను చూసాను, ఒంటి మీద నూలు పోగు లేకుండా. అది కూడా చాలా ఇబ్బందికరం, అభ్యంతరకరం. మరి అక్కడ ఎందుకు మాట్లాడరు? అక్కడ ఎందుకు ఒంటి మీద బట్టలు లేకుండా మీరు ఊరేగుతున్నారని ఎందుకు మాట్లాడరు? అది ఇబ్బంది కాదా? 40 years 50 years మగవాళ్ళు అట్లా అసలు నూలు పోగు లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటే అది ఇబ్బంది కాదా? అది ఎందుకు చర్చనీయాంశం కాదండి? ఓకే, ఖచ్చితంగా ప్రయోజనాల కోసం అంటే మతం పేరుతో ఆ మధ్య కుంభమేళాలో ఎంతమంది ఒంటి మీద నూలు పోగు లేకుండా ఊరేగింపు తీశారు. ఆడవాళ్ళని ఇబ్బంది. ఓకే, నిజానికి ఒక మళ్ళీ అది వేరే డిబేట్ లోకి వస్తుంది. ఒకసారి నిజానికి మీరన్న పాయింట్ లో కూడా ఒక డిబేట్ ఖచ్చితంగా తీసుకుందాం. మీరన్న పాయింట్లు అంటే ఏమంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సభ్యత సంస్కారాలు ఇద్దరికి సమానమే, ఆడవాళ్ళకి మాత్రమే పరిమితం అని నేను అనుకోవట్లేదు. కానీ మగవాళ్ళం మేము ఎవరో కూడా సమాజంలో అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న వాళ్ళం కాదు, సభ్య సమాజంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వదిలిపెట్టేస్తే సభ్య సమాజంలో ఉన్న వాళ్ళు మగవాళ్ళు కప్పుకుని తిరుగుతున్నారు, ఆడవాళ్ళు ఇలా అని కొంతమంది భావజాలంతో ఉన్నారు. వాళ్ళు మాత్రమే ఎంచుకుని వాళ్ళు మాత్రమే చేసేదిగా నేను చూడట్లా. దాని చుట్టూ మార్కెట్ సంస్కృతి ఉంది, వ్యాపార సంస్కృతి ఉంది. సినిమా అమ్ముకోవడానికి నిర్మాతల స్వార్థ ప్రయోజనాలు, దర్శకుల స్వార్థ ప్రయోజనాలు, వీళ్ళ పక్కన తైతక్కలాడే డాన్సులాడే హీరోల ప్రయోజనాలు ఇన్ని ఉన్నాయి. వీటన్నిటితో ముడిపడి ఉన్న అంశంగా చూడాలి. వాళ్ళని మాత్రమే బాధ్యులు చేసే అంశంగా చూడకూడదు. ఎవరైనా అబ్సీనిటీ ఈజ్ అబ్సీనిటీ. ఓకే, ఏ డ్రెస్ ఓకే మగాడైనా ఆడవాళ్ళైనా స్త్రీ అయినా ఏ డ్రెస్ సభ్యం అసభ్యం, ఏ డ్రెస్ శీలం అశ్లీలం? అశ్లీలం అనేది చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. వేసుకునే డ్రెస్ లో లేదా చీరలు కట్టుకున్నా కూడా అశ్లీలత చూపించిన సందర్భాలు. చూపులో అశ్లీలం పక్కన పెడదాం, డ్రెస్ లో అశ్లీలం అనేది ఉందా లేదా? చీరల్లో కూడా అశ్లీలంగా చూపించిన సందర్భాలు ఉన్నాయంటున్నాం. చీరల్లో కూడా అశ్లీలంగా అది సినిమా కెమెరా, ఆ సినిమా కెమెరా పక్కన పెడతాం. దానిపైన కూడా మీరు కూడా ఎన్నో పోరాటాలు చేశారు. ఆ స్త్రీని ఆట వస్తువుగా చూపిస్తున్నారు అంటూ సంధి గారు, స్త్రీని ఆట వస్తువుగా చూపిస్తున్నారు అంటూ మీరు కూడా ఎన్నో పోరాటాలు చేశారు. కరెక్ట్, సినిమాల్లో దగ్గర నుంచి చాలా విషయాల్లో చేస్తున్నామండి. మొన్న మిస్ వరల్డ్ ఇవాళ మాట్లాడే వాళ్ళు ఎవరు మిస్ వరల్డ్ కాడికి ఎందుకు వచ్చి ప్రొటెస్ట్ చేయాలి? మేమే దెబ్బలు తిన్నాం కదా, మేమే అరెస్ట్లు అయ్యాం కదా, మేమే కేసులు పెట్టించుకున్నాం కదా. మిస్ వరల్డ్ ఇంకా అభ్యంతరకరం కదా. ఇక్కడికి వచ్చి ఆ పోటీలు పెట్టి ఈ పాలకులే ప్రభుత్వం అంటే ఏంటి? ఓకే, మిస్ వరల్డ్ అసభ్యకరమా? ఈ మిస్ వరల్డ్ లో ఏంటి మీకు అసభ్యకరంగా అనిపించింది? మిస్ వరల్డ్ లో వస్త్రధారణ కూడా అసభ్యకరమే. మరి ఇప్పుడు శివాజీ అన్నది కూడా అదే కదా, వస్త్రధారణ అసభ్యకరం అని అంటే అనలేదు. మిస్ వరల్డ్ లో కూడా చీర కట్టుకుంటేనే కిరీటాలు వచ్చినాయి, అదో అబద్ధం. మిస్ వరల్డ్ లో కూడా గుడ్డ పేలికలు వేసుకునే తిరిగారు. గుడ్డ పేలికలు వేసుకుంటే అసభ్యమా తప్ప? నిమిషం అండి, మీ అందరికి నిజాయితీ ఉంటే మిస్ వరల్డ్ నిర్వహించిన పాలకుల్ని ఎందుకు ప్రశ్నించలేదు? మిస్ వరల్డ్ నిర్వహించిన రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు? నేనేమంటున్నా, మేము ప్రశ్నించాం కదా అది అశ్లీల ప్రదర్శన అని. మీరు ఇవాళ మీరు ఒక వ్యక్తి కామెంట్స్ తీసుకుని ఇంత మాట్లాడుతున్నారే, మిస్ వరల్డ్ అశ్లీల అసభ్య ప్రదర్శన అని స్టాండ్ మేము తీసుకున్నాం కదా. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించాం కదా, మేము పాలకుల్ని ప్రశ్నించాం కదా. పాలకుల్ని ప్రశ్నించి అది విరమించుకోండి, అది అశ్లీల ప్రదర్శన, అది తెలంగాణ సంస్కృతి కాదు, భారతీయ సంస్కృతి అంతకన్నా కాదని. మరి అప్పుడు ఎవరు ఎందుకు రాలేదు? టీవీ ఎక్కడ పోయినాయి, లేకపోతే ఇంకో ఛానల్ ఎక్కడ పోయినాయి, లేకపోతే ఆర్టీవీలు ఎక్కడ పోయినాయి, మిగతా ఛానల్ ఎక్కడ పోయినాయి? అప్పుడు ఇప్పుడు చర్చ చేస్తున్న మీరు ఆ రోజు అశ్లీల ప్రదర్శన అని మేము ఒక స్టాండ్ తీసుకున్నాం. మేము దెబ్బలు తిన్నామా? కనీసం ఆ దృశ్యాలు కూడా చూపించడానికి చేత కాలేదు. అవును, మీరు చాలా పోరాటం చేశారు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కరెక్ట్, అది అశ్లీల ప్రదర్శన కాదా? ఆ అశ్లీల ప్రదర్శనని, ఆ గుడ్డ పేలికల ప్రదర్శనని మేము ప్రశ్నించేటప్పుడు మీరు ఎందుకు రాలేదని మేము కూడా అడుగుతాం. కరెక్ట్, దాని గురించి రావాలి సార్. మీరు ఎక్కడైనా పోరాటం చేస్తే చెప్పండి, బిగ్ టీవీ వస్తుంది. మీరు చేసే పోరాటానికి, స్త్రీల కోసం, సమాజం కోసం మీరు చేసే పోరాటాలకు బిగ్ టీవీ మీ వెంట ఉంటుంది. ఓకే, ప్రదర్శనలు అంటే అశ్లీల ప్రదర్శనలే. ఆ కల్చర్ ని వ్యతిరేకించాలి అని మేము చెప్తున్నాం. వ్యక్తుల్ని కాదు. అరకొర దుస్తులు వేసుకోవడం అశ్లీలం కిందకి వస్తుంది, మగాడైనా ఆడవాళ్ళైనా. అదే వాళ్ళ హక్కు కిందకి రాదు అని మీరు అంటారు, రైట్? అశ్లీల ప్రదర్శన ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా అది కామోడిఫికేషన్ లో భాగంగా జరుగుతుంది కాబట్టి వ్యతిరేకించాలి అని అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్ గారు. ఒకసారి నేను మిగిలిన కాల్స్ కూడా, పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని
బిగ్ టీవీ కోసం చాలా కేటాయించి ఆ అసభ్యత అనేది ఉంటుంది, చూసే దృష్టిలోనూ ఉంటుంది, వేసుకునే బట్టల్లో కూడా ఉంటుంది అని మీరు చెప్పారు. అందుకే మేము పోరాటాలు చేశాం, అందాల పోటీలను కూడా మేము వ్యతిరేకించాం, గుడ్డ పీలికలు వేసుకొని మేము తిరుగుతాము అంటే అది తప్పు అని మీరు అంటూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సంధ్య గారు. అండ్ పబ్లిక్ కాల్స్ కూడా నేను తీసుకుంటున్నాను. ఒక కాలర్ ఉన్నారు. ఓకే, కాల్ కట్టేది. ఇక నేను పబ్లిక్ కాల్స్ సంధ్య గారి కాల్స్ నేను తీసుకున్నాను. అండ్ దువ్వాడ మాధురి, దువ్వాడ శ్రీనివాస్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు పబ్లిక్ కాల్స్